Zone Ads, World of Local Business Info. ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. తెలియకపోయినప్పటికి కూడా మనకు ఈ 3-4 డేస్ నుంచి మనకు నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాం. అందరం కూడా ఎందుకు ఇలా అయింది, ఇంత అమానుషంగా ఈ విధంగా వ్యక్తుల్ని ఈ విధంగా చంపడము అనేది మాటల్లో వర్ణించలేని బాధాకరమైన విషయం. అందరికీ కూడా మనసులో ఉంది. ఇటువంటిది పునరావృతం కాకూడదనేసి ఇవన్నీ ఏంటంటే మన చేతిలో లేని విషయాలు. పునరావృతం మనం చేయగలిగింది, మనము ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మనమంతా మన ఐక్యతని చాడదాం. మనకు ఇక్కడ జోబీ హై పైలే హ్యుమానిటీ ఫస్ట్ హై, మానవత్వం ముఖ్యం. ప్రతి దగ్గర మంచి చెడు అనేది చూస్తున్నాం. ఏది చెడు అయితే దాన్ని గట్టిగా ఖండిద్దాం, మంచిని ప్రోత్సహిద్దాం. ఆ సంకల్పంతో మనందరం ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ చేస్తున్నాం. మన చుట్టుపక్కల కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఒక ఫ్యామిలీ నుంచే మొదలవుతుంది, ఒకటి మంచి కానీ చెడు కానీ. కాబట్టి ఖచ్చితంగా మన చుట్టుపక్కల కూడా ఏదన్నా చెడు జరిగితే దాన్ని ఖండిద్దాం, అలాగే మంచిని ప్రోత్సహిస్తూ మనం వీళ్ళు చనిపోయిన వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు అందరం కూడా క్యాండిల్ లైట్ మార్చ్ తీద్దాం. కాలనీ మొత్తం కూడా తిరిగి మెయిన్ రోడ్ నుంచి రూట్ మ్యాప్ ఉంది, ఆ విధంగా అందరం కూడా చేద్దాం. ఈలోపు అందరూ కూడా ఒక్కసారిగా మౌనం పాటించే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళు, పిల్లలు ఎగ్జామ్షన్ ఇద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిగా వీళ్ళ చనిపోయిన వాళ్ళకి సంఘీభావంగా పెద్దలు స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు రండి. స్టేజ్ మీదకి వచ్చి పూలు ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసాము. మీరు పూలు చల్లి తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. పేర్లని మళ్ళీ తలుసుకోలేము. ఒక్కసారి నేను వాళ్ళ పేర్లను కూడా చదువుతాను. వాళ్ళ పేర్లను చదివి తర్వాత మౌనం పాటిద్దాం. సుశీల్ నత్యా, సయ్యద్ అదిల్ హుస్సేన్ షా, హేమంత్ సుహాస్ జోషి, వినయ్ నర్వాల్, అతుల్ శ్రీకాంత్ మోని, నీరజ్ ఉద్వాని, బితన్ అధికారి, సుదీప్ న్యూపనే, శుభం ద్వివేది, ప్రశాంత్ కుమార్ సత్పతి, మనీష్ రంజన్, ఎన్ రామచంద్ర, సంజయ్ లక్ష్మణ్ లాలి, దినేష్ అగర్వాల్, సమీర్ గుహర్, దిలీప్ దసలి, జె సచంద్ర మోలి, మధుసూదన్ సోమిశెట్టి, సంతోష్ జగడ, మంజునాథ్ రావు, కస్తూబా గన్వోటే, భరత్ భూషణ్, సుమిత్ పామర్, యతేష్ పామర్, तेगेही लिंग, शैलेश भाई एच, हिम्मत भाई कलाथिया। टोटल 26 लोग उनका आत्मा शांति के लिए 2 मिनट सब लोग मौन व्रत। ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. కనీసము ఈ దుర్ఘటనలు చూసి ఎంతమందికైనా చాలా నిబ్బరిపోయారు. మన భారతదేశమే కాకుండా వేరే కంట్రీలు కూడా వాళ్ళు కూడా చాలా చింతతో ఉంటున్నారు. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు ఎప్పుడు జరగకూడదు చాలా విషయాలకు చాలా దుఃఖంగా ఉన్నది. ఎంతమందికైనా కూడా ఇటువంటి మూర్ఖులని మనము ఒకసారి ఒక దెబ్బ కొడుతుందంటే పాకిస్తాన్ అనేది 2 ముక్కలైంది. మళ్ళొకసారి ఒక దెబ్బ కొడితే అది 3 ముక్కలు అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే, వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పటికి 3 సార్లు యుద్ధం చేశారు. 3 సార్లు వాళ్ళు తోక ముడుచుకొని పోయారు. ఈసారి ఒకసారి యుద్ధం అనేది వచ్చేస్తే అది 3 ముక్కలు అనేది ఖాయమే. అదే 100% గ్యారంటీ. ఒక మానవుని చంపడం అనేది చాలా దుర్మార్గ విషయం. అది భారత్ అనేది చాలా గొప్పతనం మనం చాటుకోవాలి. ఎందుకంటే మనం మానవత్వంతో బతున్నాం కాబట్టి అందరూ మనం బాయి అని బతున్నాం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎందుకు పోయారు, ఒకటి హ్యాపీనెస్ గురించి పోయారు, పర్యటన గురించి పోతే వాళ్ళని చంపడము, వాళ్ళని పొట్టడం పెట్టుకోవడం అనేది ఎంత దుర్మార్గ చర్య అంటే వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా మన భారతదేశం తలుచుకుంటే ఇప్పటికీ అది 2 ముక్కలు అయిపోయింది. కానీ 3 ముక్కలు అయ్యేది మాత్రం మనం చూస్తాం. కానీ అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే విదేశ దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. అగ్రదేశం కూడా ఎంతో చాలా సపోర్ట్గా ఉన్నది మనకు. రష్యా కానీ, అమెరికా కానీ, ఎన్నో దేశాలు కూడా మనకు భారతదేశంలో చాలా సపోర్ట్గా ఉన్నది. కాబట్టి బాధాకరం ఏంటంటే వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరము. ఆ విషయం మనం లోటు తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక బాధాకరమైన విషయం.
ఓకే, టెర్రరిజంతో చాలా రోజులు ఉంది. బట్ టెర్రరిజానికి మూలం ఏంటి అది మనం ఆలోచించాలి. ఆ టెర్రరిజాన్ని మూలాన్ని అనిచేస్తే అంతా అణిగిపోతుంది. మొన్న పాకిస్తాన్ చీఫ్ జనరల్ ఆయన సైనికాధికారి ఒక విషయం చెప్పారు. ఆయన మాట్లాడితే తప్పలేదండి. ఆయన దేశం గురించి ఆయన మాట్లాడాడు. వాళ్ళు మీ పిల్లలకి చెప్పండి, మన దేశం మీ పిల్లలకి చెప్పండి అన్నాడు. మన ఇండియాలో మన పిల్లలకి ఎంతమంది చెప్తున్నాం మన దేశం గురించి? రే మన దేశం ఇదిరా మన ఇదిరా ఎంతమందికి చెప్తున్నామండి? సో మనం ఎక్కడి నుంచి మన పిల్లలకి చెప్పాలి, పాజిటివ్ విషయాలు చెప్పండి. మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, శత్రువు వస్తే ఎలా అటాక్ చేస్తున్నారు, ఆ ఆర్మీ గురించి కానీ నేవీ గురించి కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ప్లస్ ఆ డ్రాస్ సెక్టర్లో వాళ్ళందరూ కూడా ఎంత ఇదిగా వర్క్ చేస్తున్నారు, అవన్నీ మన పిల్లలకి కొట్టొట్టినట్టు చూపించాలండి. వాళ్ళు ఇన్స్పిరేషన్ రావాలి. వచ్చినప్పుడే మనం రేపు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్లో ప్రతి పౌరుడు ఒక సైనికుడే. అలా మన ఇండియా తయారవ్వాలండి. జరిగింది జరిగిపోయింది, బట్ ఫర్దర్ జరగకుండా మనందరం కూడా మంచి జరగాలని భగవంతుడికి ఆశిద్దాం. చాలా థ్యాంక్స్ అండి. రైట్. Subscribe to our channel, click the bell icon and select all.